నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. క్రమంగా దక్షిణాది రాష్ట్రాల్లో డీలిమిటేషన్ సంబంధించినటువంటి ఒక ఆందోళన అయితే క్రమంగా పెరుగుతున్నది. 2 రోజుల క్రితం చెన్నైలో జరిగినటువంటి దక్షిణాది రాష్ట్రాలు అలాగే డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్న పార్టీల సమావేశానికి దాదాపు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు 6-7 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, డిఎంకే, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ, సిపిఐ పార్టీ, ఎంఐఎం, బిజు జనతాదళ్ ఈ పార్టీలు, అలాగే కేరళ, తమిళనాడుకి సంబంధించిన అనేక ఇతర పార్టీలు కూడా హాజరైనటువంటి పరిస్థితి. టీఎంసీ కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయిందని చెప్పారు. అలాగే వైఎస్ఆర్సీపీ సమావేశానికి రాకపోయినా ప్రధానికి డీలిమిటేషన్ వల్ల తెలుగు రాష్ట్రాలకి, దక్షిణాది రాష్ట్రాలకి నష్టం జరగకుండా వాళ్ళని ఒక లేఖ రాశారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న జనసేన త్వరలో తమిళనాడులో దీని మీద స్టాలిన్ గారిని కలుస్తా ఉన్నటువంటి ఒక ప్రతిపాదన పంపినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే దక్షిణాది మొత్తం దీని మీద సంఘటితంగా నిలబడుతుందా? దక్షిణాది మాత్రమే కాకుండా డీలిమిటేషన్ వల్ల నష్టపోతున్నటువంటి రాష్ట్రాలు, అలాగే జనాభాని సక్రమంగా నియంత్రించి అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్న రాష్ట్రాలు ఎందుకు నష్టపోవాలన్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చెప్పడం. చర్చలో మనతో పాటు దీపక్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే మరి కాసేపట్లో అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, వారు జాయిన్ అవుతారు. అలాగే దేవి ప్రసాద్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనతో జాయిన్ అయ్యారు. ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ నాయకులు కూడా జాయిన్ అవుతారు. అలాగే పెంటపాటి పుల్లారావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కూడా మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. ముందుగా దీపక్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. దీపక్ రెడ్డి గారు, దక్షిణాది రాష్ట్రాలే కాదు దేశం మొత్తంలో కూడా చంద్రబాబు గారికి ఉన్నటువంటి గుర్తింపు, ఒక టైంలో కింగ్ మేకర్గా ఉన్నటువంటి వ్యక్తిన స్వయంగా ఆయన చెప్పుకుంటారు. నేషనల్ ఫ్రంట్ హయాంలో మొత్తంగా ఒక కాంగ్రెసేతర కూటమి, అంటే జాతీయ స్థాయిలో ఒక బలమైన కూటమిని ఏర్పాటు చేయడంలో అత్యంత క్రియాశీల పాత్ర పోషించిన వ్యక్తి. బహుశా ఇప్పుడున్న ముఖ్యమంత్రులు అందరిలోకి సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రి ఆయన. అలాంటి చంద్రబాబు గారు దక్షిణాదికి జరుగుతున్న నష్టం విషయంలో డీలిమిటేషన్కి జనాభాని పెంచుకోమన్న పిలుపు పరిష్కారం అవుతుందా? దాని గురించి సరే చర్చ పక్క పెడదాం. ఒకవేళ మీరు పెంచాలనుకున్న ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యేది కాదు. కనీసం ఒక 25 ఏళ్ళు పైగా పట్టేటువంటి పరిస్థితి. ప్రభుత్వాలు పిలిపించినంత మాత్రాన ప్రజలు పిల్లల్ని కంటారన్నది ఇంకొక పెద్ద ప్రశ్నార్థకం. అది పక్క పెడితే ఇప్పుడు ఇక్కడ వచ్చిన డిమాండ్ ఏంటంటే, గతంలో 2 సార్లు ఇట్లాగే 76లో ఒకసారి, 2001లో ఒకసారి డీలిమిటేషన్ జరిగిన తర్వాత 25 ఏళ్ళకి మళ్ళీ రివ్యూ చేసుకోవాలన్నప్పుడు ఒకసారి ఇందిరాగాంధీ హయాంలో, తర్వాత వాజ్పేయి గారి హయాంలో కూడా ఆ తీర్మానాన్ని ఒక సవరణతో వాయిదా వేశారు 25 సంవత్సరాలు. ఎందుకంటే ఈ రాష్ట్రాల మధ్య ఈ సమతుల్యత దెబ్బతినకూడదు, ఈ భావాలు రాకూడదు, జనాభాని నిజంగా సీరియస్గా నియంత్రించిన రాష్ట్రాలు నష్టపోకూడదన్న ఉద్దేశంతో వాయిదా వేశారు. ఇప్పుడు కూడా రకరకాల ప్రపోజల్స్ వస్తూ ఉన్నాయి. ఒక 25 ఏళ్ళు వాయిదా వేయాలి కొంతమంది, లేదంటే అసలు పూర్తిగా ఇప్పుడు ఏదైతే కొన్ని ఈశాన్య రాష్ట్రాలకి అలాగే యూనియన్ టెరిటరీస్కి అక్కడ జనాభాతో సంబంధం లేకుండా శాశ్వతంగా సీట్లని ఒక రక్షణ కల్పించారు. అలాంటి రక్షణ దక్షిణాదికి కూడా ఇవ్వాలని ఒక చర్చ నడుస్తూ ఉంది. ఈ అన్నిటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ, సరే మీరు ఎన్డీఏలో భాగంగా ఉంటే ఉండొచ్చు, కానీ ఎన్డీఏ దీనికి వ్యతిరేకమని చెప్పట్లా. బీజేపీ వాళ్ళు ఏదో చెప్తున్నారు, కానీ జనాభా ప్రాతిపదికనే జరగాలి ఇప్పుడున్న లెక్క అయితే. దాన్ని వద్దనుకుంటే 25 ఏళ్ళు వాయిదా వేస్తూ ఏదైనా ఒక సవరణ చేసుకొని పార్లమెంట్లో ఒక చట్టం, ఒక తీర్మానం చేసుకోవాలి. సో దీని మీద ఏంటి అసలు తెలుగుదేశం ఆలోచన? అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఆ మీటింగ్ కి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు పోలేదు అని చెప్పి అనే పాయింట్ కన్నా ముఖ్యంగా ఎందుకు పోలేదు అనేది దాంతో స్టార్ట్ అవుతాం. తర్వాత వీల్ కమ్ టు ద డీటెయిల్స్. వాస్తవంగా మీరు చూస్తే 1951 సెన్సస్ తో కంపేర్ చేస్తే అప్పుడు ఈ సదర్న్ స్టేట్స్ కి మన రిప్రజెంటేషన్ ఆల్మోస్ట్ 27% ఎంతో ఉండింది, దగ్గర 24% ఉన్నట్టు సార్. పార్లమెంట్ సీట్లలో 24% ఉన్నట్టు. ఇప్పుడుండే పాపులేషన్ ప్రకారం మీరు చూస్తే 19.6 కి పడిపోబోతా ఉందండి. అంటే సైజబుల్ గా మన డిక్లైన్ ఉండే అవకాశం ఉంది అనేది యాక్చువల్ పాపులేషన్ ఫిగర్స్. అని చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా ఢిల్లీలో ఉన్నప్పుడు నేషనల్ మీడియా అడిగినప్పుడు దానికి క్లియర్ గా క్లారిఫికేషన్ ఇచ్చినారు. అసలు ఏమి డీటెయిల్స్ రాకుండా మన డిఎంకే వాళ్ళు చేసే విధానాలు కరెక్ట్ కాదు. ఒకసారి డీటెయిల్స్ వస్తే
ఆ బేసిస్ ప్రకారము నేను రెస్పాండ్ కాగలుగుతాను కానీ హైపోథెటికల్ గా నేను ఏం రెస్పాండ్ కాగలుగుతాను అని చెప్పి నేషనల్ మీడియా ముందు వారు రిప్లై ఇవ్వటం జరిగింది. కానీ ఇక్కడ ముఖ్యంగా మీరు చూస్తే డిఎంకే వైఖరి ఎందుకు ఒక్క సెకండ్ సార్ అంటే డిఎంకే వైఖరి పక్కకు పెడదాం, డీటెయిల్స్ రాకుండా అన్నది ఎంతవరకు కరెక్ట్ అన్నది పాయింట్ దీపక్ రెడ్డి గారు. ఎందుకంటే 1951లో మనకి రాష్ట్ర పార్లమెంట్ నియోజకవర్గాలు చేసుకున్నప్పుడు జనాభా ప్రాతిపదికనే చేశారు. ప్రోరేట్ ఆ రాష్ట్రంలో ఎంతమంది జనాభా ఉంటే మొత్తం 543 పార్లమెంట్ స్థానాలు అనుకుంటే ఆ జనాభాకి తగ్గట్టుగా యూపీకి 80, లేకపోతే బీహార్కి అంతమంది ఇంకా ఎక్కువ ఉండే, అది 65 ఎన్నో ఉండే, అది విడిపోయాక తగ్గినాయి కానీ సీట్లు. ఇప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు 42 ఉన్నట్టుగా అట్లా అన్నిటికీ ఇచ్చుకుంటూ ఆ రోజు చేసినటువంటి నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదికనే జరిగింది. అలా దాన్ని ఆపాలంటే 76లో లాగానో 2001లో లాగానో 25 ఏళ్ళకి వాళ్ళు ఒక వాయిదా వేసుకున్నది రేపు మనకి 2026కి అయిపోతుంది. 2001లో వాజ్పేయి గారి హయాంలో వాయిదా వేశారు, 2026లో అది అయిపోతుంది, డీలిమిటేషన్ కూడా జరగాలి. సో కొత్తగా డీటెయిల్స్ రావాల్సింది ప్రత్యేకంగా ఏమీ లేదు దీపక్ రెడ్డి గారు, మనం సవరణ చేసుకుంటే తప్ప. అంటే ఏ మోడస్ ఏ విధంగా ఒక ముందుకు పోబోతూ ఉన్నారు అని చెప్పి ఆ డీటెయిల్స్ రాలేదండి. జస్ట్ మనం అనుకునే నెంబర్స్ హైపోథెటికల్ గా అనుకుంటున్నాం కానీ ఈ విధంగా చేస్తాము, ఇది గైడ్ లైన్స్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అనౌన్స్మెంట్ రాలేదు. ఇన్ఫాక్ట్ అమిత్ షా గారు క్లారిఫికేషన్ ఇవ్వటం జరిగింది, ఇప్పుడు ఉండే సీట్లు తగ్గవు అని చెప్పి క్లారిఫికేషన్ ఇవ్వటం జరిగింది. సో వారు చెప్పిన మాటని గౌరవిస్తూ డీటెయిల్స్ వచ్చిన తర్వాత వీ విల్ రెస్పాండ్ అనే స్టాండ్ తెలుగుదేశం పార్టీ తీసుకోవడం జరిగింది. సో నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఎస్టర్డే కూడా అదే చెప్పడం జరిగింది. సో మన కూటమి ప్రభుత్వం నుంచి మనం వీఆర్ వెరీ క్లియర్. సో ఏదన్నా ఇష్యూస్ ఉంటే మేము కేంద్ర ప్రభుత్వంతోనో బీజేపీతోనో మనం డిస్కస్ చేసుకొని మేము ముందుకు పోగలుగుతాం, ఎందుకు మేము ఒక కూటమిలో ఉన్నాము కనుక. కానీ అసలు డీటెయిల్స్ యాక్చువల్ గా తెలియకుండా, ఏ ఫార్మాట్ లో పోబోతున్నారో కూడా తెలియకుండా, ఏది స్పెల్ అవుట్ కాకుండా వీళ్ళు కేవలము రాజకీయ లబ్ధి కొరకు ఈ మీటింగ్ పెట్టినారు అని చెప్పి మాత్రం మేము భావిస్తున్నాము. వాళ్ళు ఇచ్చే కామెంట్స్ కూడా మీరు చూస్తే యాంటీ నేషనల్ కామెంట్స్. ఇప్పుడు ఒకటి యూరప్ నుంచి వచ్చిన ఇంగ్లీష్ భాష వాళ్ళకి సరిపోద్ది కానీ మన భారతదేశంలో ఉండే భాషలు వారికి సరిపోదంట. సో క్లియర్ గా హిందీ అని చెప్పి అదొక అజిటేషన్ మొదలు పెట్టినారు. కానీ మన ఎడ్యుకేషన్ పాలసీలో క్లియర్ గా ఫస్ట్ ప్రిఫరెన్స్ టు ద లోకల్ లాంగ్వేజ్, తర్వాత ఎనీ ఇండియన్ లాంగ్వేజ్ అని అన్నారు. సో ప్రతిదీ రాజకీయ లబ్ధి పొందేదాని కొరకు డిఎంకే వాళ్ళు చేసే నాటకాల్లో మేము భాగం కాదలుచుకోలేదు, అందుకనే ఆ మీటింగ్ కు పోలేదు. కానీ మన రిప్రజెంటేషన్ తగ్గకుండా ఖచ్చితంగా మేము దానికి పోరాడతాము. మనకి తగ్గనీయకుండా చేసే బాధ్యత మన కూటమి ప్రభుత్వం తీసుకుంటది ఆంధ్ర రాష్ట్రానికి అని మాత్రం నేను తెలుపుకుంటున్నాను. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది సార్, అంటే మీరు పదే డీటెయిల్స్ రాలేదన్నారు కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డీటెయిల్స్ ఒకటి ఉన్నాయి, రాజ్యాంగంలోనే రాసుకొని ఎన్నికల సంఘం వాటినే ఫాలో అవుతున్నది. ఆ పద్ధతి కాకుండా వేరే పద్ధతి కావాలంటే మార్పు చేసుకోవాలన్నది వాస్తవ పిక్చరు దీపక్ రెడ్డి గారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఒకవేళ సంఖ్య పెంచితే ఇప్పుడు 50% పార్లమెంట్లో సీట్లు పెంచుతారంటున్నారు, మొత్తంగా 543 కాకుండా 815 ఎన్నో అవుతాయని అంటా ఉన్నారు. అలా పెరిగే క్రమంలో ఇప్పుడు యూపీకి 60 పెరిగితే ఆంధ్రప్రదేశ్కి 4-5 పెరగవచ్చు, కానీ అది ప్రోరేటా కాదు అన్నది చర్చ. తగ్గలేదు కదా, పెరిగినాయి కదా అంటే అది సమాధానం కాదేమో అన్నది ఒక పాయింట్. నేనే మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. దేవిప్రసాద్ గారు, బీఆర్ఎస్ పార్టీ కూడా రాజకీయ విభేదాలు పక్కకు పెట్టి తమిళనాడులో విపక్ష కూటమి సమావేశం, దానిలో కాంగ్రెస్, డిఎంకే ఇవన్నీ ఇండియా కూటమిలో భాగంగా ఉన్న పార్టీలు పెట్టిన సమావేశం అయినప్పుడు కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వెళ్ళారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం ఆయన చాలా అంశాలు మాట్లాడారు. జీడిపిలో 36% సదరన్ స్టేట్స్ నుంచి వెళ్తూ ఉంటే ఆయన ఏ రాష్ట్రంకి ఎంతెంత వస్తుంది, ఇవి ఎవరో రాజకీయ పార్టీలు మాట్లాడితేనో లేకపోతే నేషనల్ స్పిరిట్కి విరుద్ధం అంటే కూడా కాదు సార్. ఫెడరల్ స్ఫూర్తిలో అది ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. మనం ఎంత కడుతున్నాం పన్నుల రూపంలో, మనకి ఎంత వస్తుంది అన్నది. బీమారీ రాష్ట్రాలకి పెట్టొద్దని కాదు, కానీ దానిలో కూడా కొంత ఇది పాటించాలని ఒక అంశం అయితే. రెండోది, నిజంగా ఆ రోజు నేషనల్ కాల్ ఒక జనాభా విస్ఫోటనాన్ని తగ్గించాలని ఒక ఉద్యమంలాగా కుటుంబ నియంత్రణ పాటించమని జాతీయ స్థాయిలో పిలిపించినప్పుడు అద్భుతంగా స్పందించింది దక్షిణాది రాష్ట్రాలు. ఇవాళ ఆ దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే పరిస్థితి వస్తూ ఉంది. దీని మీద ఒక స్పష్టత రాకపోతే, కేంద్రం దీన్ని విరమించుకోకపోతే అన్నది ఒక చర్చ. దీనిలో పాల్గొన్నారు. ఏంటి మళ్ళా హైదరాబాద్లో కూడా దీని కంటిన్యూషన్ ఉండబోతుంది
అంటున్నారు, అసెంబ్లీలో తీర్మానం అంటున్నారు. అలాగే హైదరాబాద్లో ఒక భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ మరి వీటన్నిటి కూడా మద్దతు ఇవ్వబోతుందా? సార్ చెప్పండి. దేవిప్రసాద్ గారు మ్యూట్లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. స్టాలిన్ గారు పెట్టినటువంటి సమావేశానికి బీఆర్ఎస్ పార్టీగా దక్షిణాదికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాలనేటువంటి భాగంగా మా డిఫరెంట్ ఆఫ్ పొలిటికల్ ఒపీనియన్స్ ఉన్నప్పటికీ కూడా డిఎంకేతోనైనా మిగతా పార్టీలతోనే ఎవరితోనైనా ఒపీనియన్స్ ఉన్నప్పటికీ కూడా మన తెలుగు ముఖ్యంగా తెలంగాణకు సీట్లు తక్కేటువంటి అవకాశం ఉంది. అట్లాగే దక్షిణాది కూడా అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి నేపథ్యంలో ఈ సమావేశానికి మేము హాజరైనటువంటి మాట అందరికి కూడా తెలుసు. రెండవది కూడా ఇది కొత్తగా ఏం పెట్టింది కాదు. ఇప్పుడు బయటకే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే ఆల్లేదు సూల్ లేదు అప్పుడే మొదలు పెట్టిందండి. ఆల్లేదు సూల్ లేదు అప్పుడే మొదలు పెట్టింది ఎందుకంటున్నామంటే ఈ పీరియడ్ 50 ఏళ్ళు 71 నుంచి ఇప్పుడు 50 ఏళ్ళు అయిపోయింది. 21లో జరగాలి, గణన జరగలేదు, కరోనా వల్ల జరగలేదు. 26 తర్వాత ఎప్పుడు జరుగుతుందో అది ఉంది. ఈ కేవలం జనాధిపత్యం ఎప్పుడు అప్పుడు 50 కోట్లు ఉండే, ఇప్పుడు దాదాపు 140-150 కోట్లు దాటిపోయి జనాభా. ఎప్పుడు 71లో పాపులేషన్ చేసినప్పుడు 50-55 కోట్లు ఉండే, ఆ ప్రకారం పెట్టారు. ఆ తర్వాత 71లో ఈ ప్రపోర్షనేట్ గా సీట్స్ అనేటువంటి పెట్టారు. కానీ ఇలా జరుగుతున్నది ఏంటి, మీరు అన్నట్టు 75 తర్వాత 75 ఎమర్జెన్సీ విధించిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి చట్టాల వల్ల ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ చేయాలి, మేమిద్దరం మాకిద్దరు చాలు అని చెప్పి కోట్లాది రూపాయలు అడ్వర్టైజ్మెంట్లు పెట్టి ప్రత్యేకమైనటువంటి సబ్ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి టార్గెట్లు పెట్టి ఇప్పుడు నిజంగా అప్పుడు దేశం ఉన్న పరిస్థితుల్లో అది చాలా అవసరం అయిపోయిన నిర్ణయం కదా దేవప్రసాద్ గారు. ఇంటికి లేక కరువు తాగవేస్తున్న పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకున్నారు. నేను ఏమంటున్నా శ్రీనివాస్ గారు, డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం ఆయా సందర్భాల్లో సందర్భోచితంగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అప్పుడు ఒక రాజకీయపరమైన నిర్ణయం కావచ్చు, విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఆ విధానపరమైనటువంటి నిర్ణయంలో భాగంగా ఈ తెలుగు రాష్ట్రం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి మనం కూడా ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ను చాలా ఎఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసినటువంటి విషయం మనం తెలుసు. ఎన్టీ రామారావు గారు తో కూడా అడ్వర్టైజ్మెంట్ లో స్థాయికి వెళ్ళిపోయింది అప్పుడు. కాబట్టి నేను ఏమంటున్నా, మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటిని సరైనటువంటి రీతిలో మేము చెప్పడం వల్ల ఇవాళ మా సంఖ్య తగ్గేటువంటి మాకు పనిష్మెంట్ ఎందుకు అనేటువంటి విషయాన్ని మేము ఎజెండా మీదకి తెస్తా ఉన్నాం. కాబట్టి డెఫినెట్ గా ఇది జనాభా ప్రాతిపాదిక మీదనే మీరు ఆలోచనలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఉన్న 543 పెంచకుండా మీరు చేస్తే తగ్గేటువంటి అవకాశం ఉంది శ్రీనివాస్ గారు. 543 ఆప్షన్ 1 అనేది వాళ్ళు పెట్టుకుంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఉత్తరప్రదేశ్ 80 నుంచి 91 అవుతాయి, బీహార్ నుంచి 40 నుంచి 50కి అవుతాయి, రాజస్థాన్ 25 నుంచి 31కి అవుతాయి, ఎంపీ 29 నుంచి 33కి అవుతాయి, తమిళనాడులో 39 నుంచి 31 తగ్గుతాయి, ఆంధ్రప్రదేశ్ లో 42 నుంచి 34 తగ్గుతాయి. ఒకవేళ 542కే వాళ్ళు స్టిక్ ఒకవేళ స్టిక్ ఆన్ కాకుండా 50% పెంచితే కూడా దాదాపుగా రిజల్ట్స్ అంతే ఉన్నాయి. మేమేం తగ్గిస్తలేము అనేటువంటి వాదనకు ఇప్పుడు ఏమైపోతుంది అంటే మీకు ఉంటాయి ఉన్నాయంటే లేదంటే 1 పెరిగితే అక్కడ 60 పెరుగుతాయి అన్నారు. ఒక యూపీకి 60 సీట్లు పెరుగుతాయి, 163 పెరుగుతున్నాయి. తర్వాత 39 సీట్లు బీహార్ లో పెరుగుతున్నాయి. రాజస్థాన్ లో అయితే ఏకంగా 20, రాజస్థాన్ లో 25 పెరుగుతా ఉన్నాయి. ఇట్లా పెరుగుతా ఉన్నాయి. మనకు కొంచెం ఏదో స్లైట్ గా మిగతా రాష్ట్రాలకు పెరిగేటువంటి. కాబట్టి మేమేమంటున్నాం, అప్పుడు జనాభా ప్రాతిపాదికన చేసిన వెల్ అండ్ గుడ్. ఇప్పుడు భారతదేశం అనేది స్టేట్స్ ఆఫ్ యూనియన్, అన్ని రాష్ట్రాల సమాహారమే ఇలా భారతదేశం. కాబట్టి రేపు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇంకొక రాష్ట్రం ఏదైనా మీకు ఆ పార్లమెంట్ సీట్లు తక్కువ ఉండడం మూలాన మాకు పనిష్మెంట్ ఎందుకు? ఇలా మీరు బీహార్ కు ఇవాళ మన బడ్జెట్ చూసినాం చాలా స్పష్టంగా. బీహార్ లో ఎన్ని సందర్భాల్లో ప్రస్తావించారు శ్రీనివాస్ గారు, మనమే చూసినాం. కాబట్టి ఇలా మేము ఆర్థిక పరమైనటువంటి నిధులు ఇవ్వడంలో, కేంద్రానికి ట్యాక్స్ కట్టడంలో మేము కాంట్రిబ్యూటర్ గా ఉన్నాం. అనేక సౌత్ స్టేట్స్ అన్ని కూడా చాలా పకడ్బందీగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. మీరు అన్నట్టు డెఫినెట్ గా దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్
పేదవాళ్ళున్నా, బీహార్ లో పేదవాళ్ళున్నా, ఛత్తీస్గఢ్ లో పేదవాళ్ళున్నా వారికి మొత్తం భారతదేశం నుంచి అందాల్సిందే. కానీ ఈ రాష్ట్రాలకు ఆకాంక్షలను తీర్చాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి విభజన అయిపోయింది, వాళ్ళకి క్యాపిటల్ లేక చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి అయింది. అయినప్పుడు ఫస్ట్ టైం లో చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఉన్నప్పుడు కేంద్రం సరైనటువంటి రీతిలో సహకరించకపోవడం వల్ల అమరావతి క్యాపిటల్ కాలేదు. లక్కీగా ఏమైంది, భారతదేశ ప్రజలు భారతీయ జనతా పార్టీకి తక్కువ సీట్లు ఇవ్వడం మూలంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ కు కలిసి వచ్చేటువంటి అవకాశం అయింది. కొంత మేరకైనా నిధులు తెచ్చుకునేటువంటి ఒక బార్గెనింగ్. నేను ఆంధ్రకు పెద్ద ఏదో ఇస్తున్నదని నేనేం చెప్పడం లేదు, అది ప్రాక్టీస్ మనం ముందు చూద్దాం. కానీ కనీసం ఆ సంబంధించిన ప్యాకేజీ కానీ లేకుంటే అమరావతికి కానీ ఏవో కొన్ని మన తెలుగు రాష్ట్రంలో ఒక రాష్ట్రానికి వచ్చేటువంటి అవకాశం బార్గెనింగ్ పవర్ వల్ల పార్లమెంట్ సీట్ల వల్లే కదా. పార్లమెంట్ సీట్ల వల్లే కదా. రేపు కూడా డెఫినెట్ గా ఏదైనా కోయలేషన్ గవర్నమెంట్ వచ్చినా, ఒక నేషనల్ గవర్నమెంట్ ఉన్నా, ఎప్పుడైనా కొంత మన రాష్ట్ర బార్గెనింగ్ అంటే దోచుకోవడానికి కాదు కదా శ్రీనివాస్ గారు, తెచ్చుకోవడం. మనకు హక్కుగా రావాల్సిన ఒక జాతీయ ప్రాజెక్టు, ఒక ఇంకొకటో తెచ్చుకోవడానికి, మనకి ఇచ్చిన హామీలు అమలు చేసుకోవడానికి తెచ్చుకునేటువంటి అవకాశం ఉండేటువంటిది రావాలని నేను చెప్తాను. రెండోది వీళ్ళు ఏమంటా ఉన్నారు, మీరు కాన్స్టిట్యున్సీస్ పెంచండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా కాన్స్టిట్యున్సీస్ పెంచాలి, విభజన అంశంలో హామీ ఇచ్చిండ్రు, ఇక్కడ తెలంగాణలో కూడా పెంచాలి. మీరు ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అంతరం తొలగించాలంటే లోకల్ లెవెల్లో మొదలు తగ్గించేటువంటి ప్రయత్నం చేయండి, ఈ అంతరాన్ని పెంచండి. పార్లమెంట్ లో విధానపరమైన నిర్ణయాలు అయితే ఇప్పుడు ఉన్నది ఉంచండి, ఇంకొక దాని మీద వైడ్ గా చర్చించండి. ఒక టీఆర్ఎస్ అభిప్రాయమే, బీఆర్ఎస్ అభిప్రాయమే, కాంగ్రెస్ అభిప్రాయమే అందరి మీద రుద్దుమని మేము చెప్తలేము. దీని మీద చర్చించి ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకునే విధంగా ఉండండి, కానీ మమ్మల్ని పని చేసే విధంగా ఉంటుంది అనేటువంటిది మా వాదన. రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతో పెంటపాటి పుల్లారావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కూడా జాయిన్ అయ్యారు. పుల్లారావు గారు నమస్కారం. నమస్కారం అండి. పుల్లారావు గారు, నిన్న చెన్నైలో జరిగినటువంటి ఈ డీలిమిటేషన్ వ్యతిరేక సదస్సుకు సంబంధించి ఏంటి చాలా చర్చ నడుస్తూ ఉంది. మీరు విన్నారు ఇప్పుడు ఇవన్నీ ఉన్న సీట్లని అన్లెస్ మరో 25 ఏళ్ళు వాయిదా వేస్తే తప్పితే పాత చట్టం ప్రకారం, పాత నియమాల ప్రకారం అయితే భారీగా వీటికి నష్టం జరిగే అవకాశం ఉన్నది జనాభాని నియంత్రించిన రాష్ట్రాలకు. అలా జరగకూడదనే 76లో ఇందిరాగాంధీ కానీ 2001లో వాజ్పేయి గారు కానీ దాన్ని ఒక 25 ఏళ్ళు వాయిదా వేశారు, అప్పుడున్న పరిస్థితులు అర్థం చేసుకొని. ఇప్పుడు అది ఒక పక్క లేదు అని అంటున్నారు. మనకి యూట్యూబ్లో వైరల్ కూడా అవుతుంది. సాక్షాత్తు ప్రధానే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు మాట్లాడుతూ వీళ్ళు జనగణన కులగణన అంటున్నారు, ఇది చేస్తే దక్షిణాది రాష్ట్రాలకి దాదాపు 100 సీట్లు తగ్గుతాయి, మరి దానికి మీరంతా సిద్ధమేనా అని చెప్పి కులగణనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఈ అంశాన్ని ఆయన కోట్ చేశారు. ఒకవైపు తగ్గవంటున్నారు, ఇంకొక వైపు పెరిగితేనేమో అటు 60 పెరిగితే ఇక్కడ 3-4 పెరిగే పరిస్థితి కనపడుతూ ఉంది. ఎలా అర్థం చేసుకోవాలి? దీని మీద డీటెయిల్స్ రాలేదనుకోవాలా, లేకపోతే డీటెయిల్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఇప్పుడు ఆ డీటెయిల్స్ ప్రకారం చేయకుండా ఉండటం అవసరమా? ఏం చెప్తారు? ఒకటి ముఖ్యంగా డీలిమిటేషన్ ఎంత జరగాలంటే మహిళా బిల్ వచ్చింది కదా. అవును, మహిళా బిల్ 2029కి అమలు కావాలి, ఇన్కాపరేట్ చేసి దాన్ని కలిపి పోటీ చేయాలి. అవును, సో తప్పదు. ఎందుకంటే 1/3 సీట్స్ ఏ సీట్లు ఇస్తారు మహిళకి, మాక్సిమం మహిళలు ఉన్న చోట డిసెండింగ్ ఆర్డర్ లో తీసుకొచ్చి ఎక్కువ ఉన్న చోట చాలా తీసుకురావాలి 175 వరకు ఒకటి. సో తప్పదు. సెన్సస్ కూడా చేయటం తప్పదు, చాలా ఈజీ ప్రాసెస్. సెన్సస్ ఇప్పుడు అంతా కంప్యూటర్ అయిపోయింది, అంతా ఆ ఫార్మాట్ లో వచ్చేస్తారు. కాగితాలు గీతాలు మోసేవారు ఏమి ఉండదు. సెన్సస్ చేస్తారు, డీలిమిటేషన్ చేస్తారు. డీలిమిటేషన్ చేసే సమయంలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, నాకు అర్థమైంది మోదీ గారు అన్న మాట చాలా పెద్ద మాట. నేను చాలా సార్లు మీతో అన్నాను, అందరితో చెప్పాను. ఆయన ఆల్రెడీ దృష్టికి తెలుసు. మీరు సెన్సస్ బీసీ సెన్సస్ అంటున్నారు, అయితే ఎంత సంఖ్య అయితే అంత తక్కువమంటే దీనికి ఏం చేయమంటారు? అది కరెక్ట్ ప్రశ్న అడిగేది. కానీ వచ్చిన సిచ్యువేషన్ ఏంటంటే, ఇష్యూ అందరికంటే మొదలు వెళ్ళిపోయింది. ఇష్యూ మొదలకు వచ్చేసి ఈ ఇష్యూ ఎలా వచ్చిందంటే, ఇది ఒక బర్నింగ్ టాపిక్ కాదు, సునామీ లాగా అయిపోయింది. ఇది చిన్న విషయం కాదు, అలాగే అయిపోయింది. ఇమాజినేషన్ వచ్చింది, ప్రజలు ఇమాజినేషన్. సో అందువల్ల 2 విషయాలు. 543కే పార్లమెంట్ సీట్లు ఇచ్చి మీరు జనాభా తీసుకుంటే
తెలంగాణకి 15, 14, 13 వస్తాయి. అవును. అలాగే యూపీకి 80 నుంచి 90, 95 పెరుగుతాయి. అవును. మార్చినల్ గా అవును. 10 పెరుగుతాయి, అవును. 5 పెరుగుతాయి. కానీ తగ్గుతాయి. 530 కాదు. అమిత్ షా గారు చాలా తెలివితేటలుగా అని అనుకున్నారని అన్నాడు, కానీ అది కొంచెం అంత వయసు మాటలు అవ్వలేదు. కోయంబత్తూరులో ఓకే. అదేంటి ఎవరికి అన్యాయం జరగదు, అందరికీ సీట్లు పెరుగుతాయి అన్నారు. అంటే ఏంటి వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకుని వెంటనే కమెంటెడ్ అవును. ఏమంటే 42 ఉన్నాయి తెలుగు రాష్ట్రాలు, దీనికి 5 పెరుగుతాయి. ఎగ్జాక్ట్. 47. ఉత్తరప్రదేశ్ కి 80 నుంచి 110, 105 పెరుగుతాయి కదా. తేడా ఎక్కువైపోయింది. 63 ఒక్క యూపీకే 63 పెరుగుతాయి అంటున్నారు సార్ ఇప్పుడు పెరిగితే. అంటుండదు. అది ఎప్పుడంటే 850 సీట్లు తీసుకుంటే అంత వస్తుంది. 600 పెట్టారు అనుకో, 200 ఆటోలకి వెళ్తాయి, 400 మగుళ్ళకి వస్తాయి. కొద్దిగా పెరిగింది పర్వాలేదు. అది స్టాలిన్ కూడా ఇక్కడ కూడా ఒక మాట అన్నాడు, నేను డీలిమిటేషన్ వ్యతిరేకం కాదు, అన్యాయం జరగకుండా జాగ్రత్తగా చేసుకోవాలన్నారు. ఎందుకంటే ఆయన ఎందుకన్నా ఉత్తరప్రదేశ్, బెంగాల్, బీహార్ వాళ్ళు ఎవరు కలవలేదు కదా, వాళ్ళకి కలవలేదు. ఎందుకంటే వాళ్ళ సీట్లు పెరుగుతాయి, వాళ్ళు లాభపడే వాళ్ళు కలవరు కదా, వాళ్ళు పెరుగుతాయి కాబట్టి వాళ్ళు రావట్లేదు. సో అందువల్ల అతను కూడా అర్థం చేసుకుని మరీ హాట్ స్టాండ్ తీసుకోకూడదు. అది ఆయన ఒక మెట్టు దిగారు. సో గవర్నమెంట్ ఏం చేయాలంటే తప్పదు నరేంద్ర మోడీ గారికి ఆఖరి నిమిషం వరకు ఆగి ఇప్పుడు మన ఫీల్ అయితే అందరికి ఒకసారి ఆయన నిర్ణయం, ఆ పార్టీ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఇంకా తగ్గరు అంటారు. అందువల్ల ఆ స్టేజ్ రాకుండా వాళ్ళు చేయటం బెటర్. ఎందుకంటే ఇప్పుడు చేరిపోయింది. నేను మాట వాడను, నో భావనాథ్ కెన్ డూ ఇట్ అని ఆ మాట వాడు ఆ స్టేజ్ ఇంకా రాలేదు. బట్ ఇప్పుడు బీజేపీ ఇది వెంటనే ట్యాకిల్ చేయకపోతే దక్షిణాదితో ఎందుకు వాళ్ళు విరోధం పెట్టుకుంటున్నారు నాకే అర్థం. ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇక్కడ బలం లేదు. ఇక్కడ ఏదో తమిళనాడులో సీఎం స్టాలిన్ అంటే అక్కడ తమిళనాడు బీజేపీ దేశం అంతా అల్లరి చేస్తారు. వాళ్ళకి ఒక్క సీట్ లేదు అక్కడ. అది జ్ఞాపకం పెట్టుకోవాలని బీజేపీ ఫ్రెండ్, ఒక్క సీట్ లేదు. దేశం అంతా సిటీస్ లో ఢిల్లీ, కలకత్తా, బాంబే, హైదరాబాద్, బెంగళూరు బీజేపీ ఎంపీలు ఉన్నారు. అక్కడే అయినా మరో స్టార్ట్ అవి వాళ్ళు అన్పాపులర్ అవుతున్నారు. ఇలాంటి తగ్గించుకోవాలి. తప్పు కూడా వెంటనే నరేంద్ర మోడీ గారు మేమేం అన్యాయం చేయము, అందరికి సపోర్ట్ చేస్తాం అంటాం బెటర్. పోతాది. వాలంటరీగా ముందరకు వస్తే బాగుంటుంది. ఓకే సార్, మనతో దయాకర్ గారు కూడా జాయిన్ అయ్యారు. అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ. దయాకర్ గారు ముందుగా మీకు అభినందనలు. చట్టసభల్లోకి ప్రవేశించినందుకు నా తరపు నుంచి, హెచ్పి వైపు నుంచి. చెప్పండి సార్, ఒక పెద్ద సవాల్ సార్ ఉన్నారు సార్, మీరు అధికార పక్షం, చివరికి సీతారాం గారు ప్రొఫెసర్ గారు మొత్తం చివరికి మీరే సమాధానం చెప్పాలి. అనుమానం వచ్చింది. ఎవరు మాట్లాడతారంటే నేను ఉన్నానా లేనా, ఇక మా మామ సీతారాం నాయక్ గారు మీరున్నారు, మీకు ఇస్తాను. దయాకర్ గారు ఏంటి హైదరాబాద్ లో కూడా దీని మీద అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారని, అలాగే ఒక భారీ బహిరంగ సభ ఈ పక్షాలన్నింటితో కలిపి పెట్టబోతున్నారని, దీన్ని చాలా సీరియస్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కనపడుతుంది. బీఆర్ఎస్ కేటీఆర్ గారు కూడా ఒక వ్యాఖ్య చేశారు, మమ్మల్ని పిలుస్తారో లేదో తెలియదు కానీ పిలిస్తే ఖచ్చితంగా మేము కూడా జాయిన్ అవుతాం హైదరాబాద్లో జరిగే సమావేశానికి. ఏం చెప్తారు? థ్యాంక్ యూ ఫస్ట్ కటారి గారు, మీరు శుభాకాంక్షలు తెలిపినందుకు. ఎందుకంటే మీ హెచ్ఎంటీవీ పాత్ర కూడా ఉంది నేను చట్టసభల్లో పోవడానికి. దాదాపు 1700 డిబేట్లు చేసి ఉంటాం ఈ టీవీ. అవును. సో హెచ్ఎంటీవీ యాజమాన్యానికి, మీకు, మన ప్యానలిస్ట్ అందరికి కూడా థ్యాంక్ యూ. అయితే ఒక్కటి, ఇప్పుడు డీలిమిటేషన్ అనేది ప్రతి 20 years కు జరగాల్సిందే అనే దానికంటే కూడా అది కాన్స్టిట్యూషనల్ మ్యాండేటరీ కూడా అయింది. అవును. అయినప్పుడు అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ చేంజ్ కావాలన్నప్పుడు కూడా వాటికి ఎటు ప్రాతిపదిక అనేది అప్పుడేమో జనరల్ డీలిమిటేషన్. ఇప్పుడు జరగబోయే దాంట్లో ఒకటి లోక్సభ సీట్లు పెరుగుతాయి అనేది, తర్వాత 80 పైన లేకపోతే ఏదో సంథింగ్ ఫిగర్ చెప్తుంటే దానికి ఇతమిద్దంగా మనం బీజేపీ చెప్పదు
ఒకటేసారి మనకు ఏదో బాంబు పడ్డట్టే ఏదైనా పార్లమెంట్ లో ఒక్కరోజే కదా చర్చ, ఎంత పెద్ద అంశమైనా. పొద్దుగాల పెడతారు కథం, సాయంత్రానికి అయిపోయి చేస్తారు. కాబట్టి మనము ప్రిడిక్ట్ చేయలేము. కాబట్టి ఈ అనుమానాలు, ఒక అనుమానం ఎందుకు వచ్చింది అని అంటే సౌత్ కు తక్కువ కాబోతున్నాయి అనే చర్చ బయటికి వెళ్ళింది. అది లీకా, అదొక టాక్టికా, లేకపోతే డీలిమిటేషన్ వైపు చర్చ డైవర్ట్ చేసి ఉన్న అంశాలన్నిటినీ పక్కన పెట్టడం, ఇదంతా పక్కన పెడితే మనకు సౌత్ కు నష్టం జరుగుతుంది అనేది ఒక అనుమానాస్పద అంశము ఇట్లా వ్యాప్తి చెంది, ఇంతకు ముందు మా పుల్లారావు గారు అన్నట్టు అది ఒక విస్ఫోటం మాదిరిగా అయిపోయింది. ఇప్పుడు వాము తగ్గుతాయట సౌత్ ల కంటే కూడా నార్త్ లో ఎక్కువ డిస్కషన్ జరుగుతున్నాయి. ఎందుకు? అది ఇష్యూ సౌత్ నార్త్ పోలరైజేషన్ ఇష్యూగా మారిపోయింది ఇప్పుడు స్లోగా. సరే, పెరుగుతాయా ప్రోరేటానా, స్టేట్ యాజ్ ఏ యూనిట్ గానా, నేషన్ యాజ్ ఏ యూనిట్ గానా, ఇవన్నిటి మీద అమెండ్మెంట్ అప్పుడే తెలుస్తుంది. అది అసలు అమెండ్మెంట్ చేయకుండా ఉన్న పలంగా తీసుకోవడానికైతే మీకు అసలు సమస్య లేదు కదా. అసలు అంతే. అంటే మామూలుగా జనరల్ గా గతం మాదిరిగా ఇప్పుడు చేయడానికి లేదు. ఒక్కో సందర్భం ఒక్కోసారి ఒక్కొక్క తీరుగా చేస్తుంటారు సార్. అది సరే, అప్పుడున్న డైమెన్షన్స్ ఏంటి, అప్పుడున్న ఏమంటాము డైలెక్టికల్స్ ఏంటి, అప్పుడున్న పరిస్థితుల్లో ఎట్లా మౌల్డ్ కావాలనేది ప్రభుత్వ తీరుని బట్టి కూడా ఉంటది. ప్రభుత్వ తీరు అని అంటే ఎట్లా, ఓ సందర్భం డెమోగ్రఫికల్ గా తీసుకుంటే నార్త్ కి ఎక్కువ అయితే అని అనుకుంటే దాన్ని ఇంకో తీరుగా తీసుకోవడానికి కూడా, అంటే సౌత్ నార్త్ కు సమాన అవకాశాలు వచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడానికి కూడా డెమోక్రటిక్ గా స్పందించవచ్చు. అమెండ్మెంట్స్ లో కూడా చేంజ్ కావచ్చు. ఇప్పుడున్న దాంట్లో ఏం చేస్తారనేది బీజేపీ నాయకులు చెప్పలేరు, మా సుబ్బరామ నాయక్ గారు కూడా చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళకి ఏం చేస్తారో ఆ నాయకత్వానికే తెలియదు కాబట్టి. రెండవది ఏంటంటే, ముఖ్యమైనది ఏంటంటే చెయ్యాలనా వద్దా అనే మీమాంస కూడా ఉందట. చెయ్యాలనా వద్దా అని ఎక్స్టెండ్ చేద్దాము. ఎందుకంటే ఇప్పుడు సెన్సెస్ కాలేదు అని ఒకళ్ళు, సెన్సెస్ అవసరమేంది సార్, ఎవ్రీ సెకండ్ కు సెన్సెస్ వస్తున్నాయి కదా ఆన్లైన్ లో, ఇంకా కొత్తగా సెన్సెస్ ఏంది, అవి నిలబడవు సార్, అవి కోర్టులకు వెళ్తే నిలబడవు. సెన్సెస్ మన బీజేపీ నాయకులే చెప్తున్నారు. సో ఇన్ని అనుమానాల మధ్యన నాది నష్టం పోద్దంటే నేను ముందు జాగ్రత్త చర్య ఉండనా? దానికి బీజేపీ నాయకులు మాట్లాడుతున్నది ఎట్లా ఉందంటే, అసలు వాళ్ళకి ఆల్లేదు సూర్లేదు అల్లుడు పేరు సోమలింగం అని ఎవరండి ఇలాంటి అని అంటారు. ఇక్కడ ఉన్న మన నాయకులు అంటే ఇక్కడ కిషన్ రెడ్డి గారు గాని, బండి సంజయ్ గారు గాని, అక్కడ ఉన్న పెమ్మసాని గాని, రామ్మోహన్ నాయుడు గాని, ఆ చెన్నై గాని, లేకపోతే కర్ణాటక, వీళ్ళెవరు కూడా వాళ్ళ అధిష్టానం దగ్గర సమాచారం ఇతమిద్దమైంది వచ్చి తెలిసేటోళ్ళు గారు, లేదంటే వాళ్ళు గుడ్డిగా అధిష్టానం నిర్ణయాన్ని సపోర్ట్ చేయగలరు, ప్రతిపక్షాన్ని విమర్శించాలి అంతే. అంతే. కౌంటర్ మనోడైతే బండి అయితే ఎగురుతా ఉంటాడు ఇక మొత్తం. ఇప్పుడు కొత్త కొత్త అంశాలని తరిమింది. నేను అంటున్నా, ఇప్పుడు ఒకటి సీతారాం గారు అకాడమిక్ గా ప్రొఫెసర్, కొన్ని రెండు డీలిమిటేషన్లు చూసున్నవాడే కదా, కనీసము క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయక మొన్న కోయంబత్తూర్ లో వారు మాట్లాడింది, ఎవరు అమిత్ షా గారు మాట్లాడిందే గయ్యన్నట్లయితే అట్లా ఏం జరగదు, అదేం కాదు, అది ఎవరు చెప్పారు మీకు, అది తప్పు అని ఆయనే మనకు చెప్తున్నాడు. అంటే ఏంటి, ఇప్పుడు స్టాలిన్ మీద ఏం అంటుంటే వాళ్ళకు రేపు అది దాని కొరకు ఇప్పుడు ఇండియా కూటమి అంతా చేస్తున్నదని. మరి ఇండియా కూటమి చేస్తున్నప్పుడు నేను అంటున్నా, ఇండియా కూటమికి అనుమానం వచ్చినట్టు మరి ఎన్డీఏ కూటమికి ఎందుకు రాలే? ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఉంది, ఆడ 25 సీట్లు ఉన్నాయి. 25 సీట్లలో వాళ్ళకి రేపు 21 వచ్చింది అనుకో, వీళ్ళది ఏం పోయేది ఉందని చెప్పి కామ్గా కూర్చుంటారా? విచిత్రం ఏంటంటే ఆడ బాబు, పవన్, జగన్, ఇప్పుడు కొత్తగా వీళ్ళు ముగ్గురు ఒకటే. ఏమంటారు? బాబు బీజేపీ, బాబు, జగన్, పవన్, బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు. ఏంటంటే ఒక ఆయన ఒక తరగతి త్రిభాషా సిద్ధాంతం మీద కూటమిలో ఒక ఆయన ఒక తీరుగా మాట్లాడుతుంది, ఒక ఆయన ఒక తీరుగా మాట్లాడుతుంది. కానీ ఇక్కడ బై అండ్ లార్జ్ డెమోక్రసీలో ఇప్పుడు మనము ముసాయిదా కంటే ముందు కూడా అంశాలను మనం క్రోడీకరించి చర్చ జరిగితే నష్టం లేదు కదా దయాకర్ గారు. ముందు వాళ్ళు పెట్టే ముందు సమాజంలో ఇంత ఒత్తిడి ఉందన్నది అర్థం కావాలి కదా. 2026 కి అయితే ఇన్వోక్ కావాలి కదా డీలిమిటేషన్ యాక్ట్. దానికంటే ముందు ముసాయిదా కమిటీ అనేది ఉంటది కదా, అమెండ్మెంట్స్ కు సంబంధించి ఉంటది కదా, ఆ కమిటీ మెంబర్స్ అనౌన్స్మెంట్ కూడా ఉంటది కదా. ఆ సందర్భంలో మేము ముందు కూసేదాని వెనక కారణం ఏంటంటే మీరు ఏం కూస్తారో తెలియక, మీరు రేపు కారు కూతలు కూస్తే మళ్ళీ మేము చేస్తే మేమంటే కాంగ్రెస్ కాదు, ఇక్కడ రాష్ట్రం దక్షిణాది రాష్ట్రాలు
సౌత్ ఇప్పటికే సౌత్ నార్త్ పోలరైజేషన్ పెరిగింది, పైసలు మేము కడుతున్నాం. సౌత్ ఒకటే కాదు దయాకర్ గారు, సౌత్ ఒకటే కాదు, కొన్ని ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు నిజంగా జనాభా నియంత్రణ పాటించిన అన్ని రాష్ట్రాలు నష్టపోతున్నాయి. ఆ బీమారీ రాష్ట్రాలు 4-5 తప్ప వాస్తవంగా అదో కొత్త కోణం. మళ్ళా ఇప్పుడు చంద్రబాబు గారి ముందుకు వస్తుంది. ఇప్పుడు పిల్లల్ని అన్నట్టు ఇప్పటికి ఏడగాను ఇప్పుడు 2 సంవత్సరాలే ఉంది ఇది అయినా కూడా ఇదేం దౌర్భాగ్యపు ఆలోచన, అది కాదు కదా. కానీ నేనంటున్న స్టేట్ యాజ్ ఏ యూనిట్ గా ఉంటూ పెరిగే ప్రపోర్షన్ పెరగాలి. పెరిగేవి రాష్ట్రాలకు ఆ ప్రోరేటా ప్రకారం పెరిగితే రాష్ట్రాలకు బెనిఫిట్ తప్పితే ఉత్తరప్రదేశ్ లో 23 కోట్లు ఉన్నాయి కాబట్టి ఆడ మొత్తం కలిసి మనం 120 ఇచ్చుకుందాం. ఉత్తరప్రదేశ్ మీద ఇప్పటికే విమర్శ ఏంది, ఉత్తరప్రదేశ్ లో ఏ పార్టీ అధికారం అదే ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీ గేట్వే టు ది ఇండియా గేట్వే టు ది ఇండియా గేట్ ఏదంటే యూపీ అని అంటుండే. 85-86 సీట్లు అక్కడ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 120-130 వచ్చినాయి అనుకో, ఆ ఒక్క కాడ ఏదైనా చేసుకుంటే 2-3 రాష్ట్రాలు అయితే అయిపోతాయి. కాబట్టి ఇట్లా కాకుండా డెమోక్రసీ లెవెల్స్ మరింత కాపాడే విధంగా బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఎందుకంటున్నాం, వాళ్ళ రాష్ట్రాలే అన్ని లేవు, వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ని కూడా కన్సిడర్ చేయాలనేదే డిమాండ్. డిబేట్ మనతో సీతారాం నాయక్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. సీతారాం నాయక్ గారు, మీరు పార్లమెంట్ సభ్యులుగా చేశారు, ప్రొఫెసర్, మీరు దశాబ్దాలుగా మీరు రాజకీయాల దగ్గర నుంచి చూస్తూ ఉన్నారు. ఇదేది కొత్త చర్చ కాదు సార్, మీకు తెలియంది కాదు. విభజన నియోజకవర్గాల పునర్విభజన జరగాలంటే జనాభా ప్రాతిపదికనే జరగాలని ఆ రోజు రాసుకున్నాం. కానీ ఆ తర్వాత రాష్ట్రాలు నియంత్రణ పాటించని రాష్ట్రాలేమో భారీగా జనాభా పెరిగింది, పాటించిన రాష్ట్రాలు నష్టపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ అది ఏ పార్టీ ఎవరన్నా ఉన్నాయి, కాంగ్రెస్ ఉన్నాయి, బీజేపీ ఉన్నాయి, వాజ్పేయి గారైనా, ఇందిరాగారైనా, మోడీ గారైనా, ఒక ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఒక ప్రభుత్వం ఇచ్చిన కాలది. ఇవాళ దీని మీద ఎందుకు ఇంత గందరగోళం అవుతుందంటే, ఇప్పుడు నేను చెప్పాను, స్వయంగా మోడీ గారే తెలంగాణ ఎన్నికల్లో కులగణనకి వ్యతిరేకంగా మాట్లాడటం కోసం ఇది జరగాలంటున్నారు. జరిగితే తెలంగాణ దక్షిణాది రాష్ట్రాలు 100 సీట్లు నష్టపోతాయని చెప్పి ఆయనే స్వయంగా చెప్పారు. సరే, వాళ్ళ అమిత్ షా గారు కాదనొచ్చు. అక్కడ ఈ గందరగోళానికి మీరైతే నియోజకవర్గాల పునర్విభజన చేయాలి, స్టేట్ యూనిట్గా తీసుకొని, గతంలో 2020 మనకి 2001లో ఏం చేశారు మీకు గుర్తుంది, తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 42 స్థానాలు అలాగే ఉండి నియోజకవర్గాలు మారినాయి. ఇప్పుడు మనకి కొత్తగా మల్కాజ్గిరి వచ్చింది, చేవెళ్ళు వచ్చింది, అంతకుముందు హైదరాబాద్, సికింద్రాబాద్ 2 ఉండి, ఇక్కడ జనాభా పెరిగారు కాబట్టి ఇక్కడ 2 పెంచుకున్నారు, కొంత గ్రామీణ ప్రాంతాల్లో తగ్గుంటాయి. ఇదే ఫార్ములా ఫాలో కండి అన్నది స్పష్టంగా దక్షిణాది రాష్ట్రాలనే కాదు, ఈ జనాభాని నియంత్రించిన రాష్ట్రాలన్నీ కోరుకుంటున్న విషయం. దీని మీద మరి కేంద్రం ఎందుకు స్పందించదు? మీరు పార్లమెంట్లో ఎన్ని బిల్లులు చూడలేదు, ఆర్టికల్ 370 కానీ లేకపోతే ఇంకొకటి కానీ, ఏదైనా పొద్దున పెట్టడం సాయంత్రానికి ముగించడమే కదా చర్చ. పార్లమెంట్లో లోతైన చర్చ జరిగే అవకాశం లేదు. సమాజంలో చర్చ జరిగితే మీరు ముందే ఆల్లేదు చూడలేదన్న మాట వస్తుంది. ఎలా అర్థం చేసుకోవాలి? మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ, మన టీవీ వీక్షిస్తున్న సోదరులందరికీ నమస్కారాలు. నమస్తే సార్, చెప్పండి సార్. ఇది ఇప్పుడు ఒకటి ఏంటంటే, మీరు కొంచెం ఆలోచిస్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే యూఆర్ సీనియర్ జర్నలిస్ట్, అండ్ పుల్లారావు లాంటి చాలా పెద్ద మేధావులు ఉన్నారు, దయాకర్ అనుభవజ్ఞులు ఉన్నారు. ఇప్పుడు తెలంగాణకి, ఇప్పుడు దక్షిణ భారతదేశానికి ఏముంది సార్? 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నీకు 129 సీట్లు ఉన్నాయి సార్. నా 5 రాష్ట్రాలలో ఎంపీలు 129. 70 సంవత్సరాలు మీకు యాదకి రాలే. అసలు ఏం కావాలన్నది కూడా ఇప్పటికీ లేదు. ఇంతకుముందు పుల్లారావు గారు ఒక మాట అన్నారు, ఎందుకు దక్షిణాదితో మీరు చేసుకుంటున్నారు, మనకు ఉన్నటువంటి స్థాయి ఏదో మనం తెలుసుకోవాలి. నీకు రైట్ ఉంది, రాజ్యాంగంలో నీకు హక్కు ఉంది. ఒక రాష్ట్రం నీ రాష్ట్రానికి ఏం కావాలో దానికి ఖచ్చితంగా అనుమానం. 3 రోజులు చర్చ జరిగింది సార్ పార్లమెంట్ లో, 16th లోక్సభ. మీరు సారి చరిత్ర తీయండి. అప్పుడు అదే టిఆర్ఎస్ పార్టీలో ఉన్న మేము కొందరం అందరం కలిసి దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారా? ఏ సోయి లేదు వీళ్లకు. ఏ రాజకీయాల కొరకు మాట్లాడతారా, తమాషా చేస్తారు? ఇవన్నీ మాట్లాడితే వీళ్ళు దేశద్రోహానికి పాల్పడుతున్నారని మాట మాట్లాడుతున్నారు కదా. ఎవరు మాట్లాడింది సార్? బీజేపీ పార్టీ సార్, జాతీయ స్థాయిలో ప్రభుత్వం మాట్లాడుతుంది. నేనేమంటున్నారు, 75 సంవత్సరాలు 55 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది. నువ్వు మోసం చేసి ఇవాళ నువ్వు దొంగ అంటే ఏమంటారండి? పెట్టరా? నిన్ను జైల్లో కూడా పెట్టాలి.
చెప్పండి, మీరు చెప్పండి, సమాధానం చెప్పండి సార్. లేకుంటే 58 సంవత్సరాల్లో నువ్వే కదా పరిపాలించి కాంగ్రెస్ పక్క పెట్టండి సార్. మీరు బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యుడిగా మీరే మాట్లాడారు అంటున్నారు. ఇవాళ బీఆర్ఎస్ మాట్లాడిన అదే మాట కదా మాట్లాడినాము. అది ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నా కూడా మా ఎంపీలో ఒకటే వాయిస్ ఉంది. మా రాష్ట్రానికి ఏం రావాలి, మాకేం కావాలో జరగాలి. ఇప్పుడు ఏంది ఇక దానికి టర్మ్స్ రాలేదు, దానికి అసలు కమిటీ ఫామ్ కాలేదు. ఎందుకు ఇవాళ ఎక్కడ ఉంది సార్? ఇప్పుడు నేను బండి సంజయ్ గారి ప్రకటన జీడిపి దక్షిణాది రాష్ట్రాల నుంచి 36% ఉందంటే జీడిపికి నియోజకవర్గాలకు సంబంధం ఏందంటారు ఆయన? అంటే జీడిపి ఇక్కడ మేము కంట్రిబ్యూట్ చేస్తున్నామే, మమ్మల్ని ఆదుకోండి అంటే తప్ప. రాజకీయాల్లో ఉన్నాం మేము, రాజకీయ నాయకులం. ఏదో ఉన్నప్పుడు దేనికో సంబంధించి నేను చెప్పిన దాన్ని మీరు కొట్టేస్తున్నారు. 75 సంవత్సరాల్లో 129 సీట్లే ఉన్నాయా అంటున్నా. దానికి సమాధానం చెప్పారేంటి? ఎందుకు గుర్తు రాలేదు అంటున్నా నేను. 80, 60, 58 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ కు నీకు గుర్తు రాలే. నువ్వు దాంతో అలయన్స్ ఉన్నటువంటి స్టాలిన్ కి ఆ రోజున ఏం గుర్తు రాలే. పీకేస్తారని కదా సార్ భయం. ఎవరికి లేదు ఆ హక్కు, ఎవరికి లేదు ఆ హక్కు దేశంలో ఎవరికి లేదు. దానికి ఏం కావాలో మాట్లాడు. ఇక్కడ ఉండేటువంటి బీజేపీ పార్టీ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. మీరు అది లేకుండా ఏదో హిందూ ఎవరు రుద్దుతారండి? అది అవసరం ఈ దేశంలో భాష మాట్లాడేవాళ్ళు. అన్ని ఇట్టి ఒకదానికి ఒకటి లింకు పెట్టి నువ్వు వీళ్ళని పిలిచి నిన్నటి దాకా టీఆర్ఎస్ పార్టీ మీ ముందు తెలుసు కాయిదాలు పట్టుకొని తిరిగిన డిలిమిటేషన్ కావాలని. ఇలా మళ్ళీ పోయి కేటీఆర్ ఏమో అక్కడ కూర్చుంటున్నాడు. ఈ ప్రజలు నమ్మేటట్టు ఉండాలి కదండి. కాదు సార్, బీఆర్ఎస్ కోరినా టీడీపీ కోరినా అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచమని కోరుతున్నారు తప్ప పార్లమెంట్ సీట్లు తగ్గించాలని ఎవరు కోరుకోరు కదా సీతారామయ్య గారు. లేదు, ఎవరు తగ్గించమని కోరుకోరు. తగ్గించడం కూడా సబబు కాదు. మీకు ఇంకో విషయం చెప్పాలా సార్, ఇట్లనే మిల్లికలు పెట్టి 1963లో పెరిగినటువంటి రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ ఎంత శాతం సార్? 30% దేశంలో వాళ్ళు. మీరు లెక్క తీయండి సార్. 1963 నుంచి ఈ రోజు వరకు వాళ్ళ జనాభా లెక్కలేదు, వాళ్ళ శాతం పెరగలేదు. మీరే తీయాలి పార్లమెంట్ లో. తీసినాం సార్. తీస్తే 50 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు ఏం చేశారు? 9 సంవత్సరాలు పరిపాలించగానే మీద పడతాండ్రు. చేస్తున్నారు కదా. వీళ్ళు చేయకుండా తప్పే, మేం చేయకుండా తప్పే. అది ఏమైందని అడుగుతున్నా. దయాకర్ చెప్పమనండి. 63లో పెరిగిన రిజర్వేషన్ బాబునిది. 2021లో సెన్సస్ జరగాలి, కరోనా వచ్చింది. కరోనా పోయి కూడా 4 ఏళ్ళు అయింది సార్. కరోనా ఎప్పుడు వచ్చింది సార్? కరోనా ఎప్పుడు వచ్చింది? ఎవరి కాలంలో వచ్చింది? మీ కాలంలోనే వచ్చింది కదా సార్. మా కాలం దానికంటే 63 నుంచి 2014 ఎన్ని సంవత్సరాలు సార్? మళ్ళీ అట్లేదా? అన్ని సంవత్సరాలలో కూడా నీకు జనగణన చేయకుండా మీరు ఈ రిజర్వేషన్ ఎందుకు చేయలేదు సీతారామయ్య గారు? 2011లో జనగణన చేయలేదా? అరే లేదు సార్, రిజర్వేషన్ మళ్ళీ మీరు అట్లనే చెప్తారు. అది ఎక్కడికి అమలు అయింది? ఎస్సీలకు 2063లో పెరిగినటువంటి 7.5% ఉన్నది చూడండి సార్. ఎస్సీలకు 15% ఉంది. ఏదో ఒక ఇట్లనే పుల్లలు పెట్టి ఎవడో ఒకడు కావాలని వాళ్ళు దీన్ని ఇట్లా వెనకబడేస్తే వాళ్ళు అట్లనే వస్తున్నారు. ఏం కావాలో చెప్పండి అంటున్నాం. సరే, ఇప్పుడు మొత్తం ముందు మనకి రిజర్వేషన్ల సంగతి అది ఇంకో మాట్లాడతాం. వేరు ఎందుకు కుంటిపడుతున్నది? ఇగో ఇట్లనే ఇప్పుడు రేపు జనాభా మీద ఏదో పెడతారు. ఆ రోజున మరి మీరు జనాభా నియంత్రణ చేసినప్పుడు అన్ని రాష్ట్రాలకు సరైనటువంటిది ఇవ్వాలి కదా. ఎందుకు దక్షిణాది మీద కాన్సన్ట్రేట్ చేసి ఉత్తరాదిని ఇడిచిపెట్టిరు? అంటే ఆ రోజున మీకు బీహార్, అది ఉత్తరప్రదేశ్ ఓట్లు వస్తే మీరు అధికారంలో వస్తామని. సార్, ఇప్పుడు ఏం చేయబోతున్నారు చెప్పండి సీతారామయ్య గారు. ఇప్పుడు ఈ చర్చ దేశవ్యాప్తంగా నడుస్తుంది. 7-8 రాష్ట్రాలు అక్కడ హాజరయ్యారు ప్రతినిధులు. ఇదేంటి అయింది సార్? వాళ్ళ స్పష్టత ఇవ్వమనండి. అడేం స్పష్టత వద్దనడు కాదు కదా. మీకు 1, 2, 3 పెట్టండి. ఇగో ఇది జరిగితే మాకు ఇది నష్టం జరుగుతుంది, ఇది జరగకుండా ఇది కావాలి. దాన్ని స్పెసిఫిక్ గా ఇవ్వకుండా ఇక్కడ కమిటీ ఫామ్ కాలే, డీలిమిటేషన్ కమిటీ ఇంకా ఫామ్ కాలే. వాడు వచ్చి తీసిన తర్వాత నువ్వే కాదు, ఈ తెలంగాణ, ఈ దక్షిణ భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఆ రేషం రోష ఉంటుంది. మీరు చెప్పే డీలిమిటేషన్ కమిటీ ఒక ఫార్ములా ఫిక్స్ అయితే ఆ ఫార్ములా ప్రకారం సార్ అఫీషియల్ గా ఏం కాలేదు, మనమే ఊహించుకోని అంటే ఎట్లా? కొత్తగా ఊహిస్తుంది ఏం లేదు సార్. సారీ సీతారామయ్య గారు, ప్రొఫెసర్ గారు, మీరు కాదు ఏదో ఇది గుడ్డుకి ఈకలు 2026కి ఉన్నటువంటి సవరణ ఎక్స్పైర్ అయిపోతుంది. ఎక్స్పైర్ అయిపోతే మీకు పాత జనాభా ప్రాతిపదికనే. మీరు 5 రాష్ట్రాల వాళ్ళు 120 సీట్లు ఉన్నోళ్లే వద్దంటే మరి
14 సీట్లు ఉన్నాడు, వాడు కావాలంటే ఏం చేయాలి అంటే మరి? మందబలమేనా? అట్లనే ఉంది కదా, అదే జరుగుతుంది. అది కాకుండా చూడడానికి అందరం ఒకటైతాం, ఏం కావాలో అది అడుగుమంటున్నాం. అనవసరంగా నిందేసి ఇది కాదు అది చేయవద్దంటే అది ఏం ఆగేది కాదు. మీకు ఏం కావాలో అది చెప్పండి, స్పష్టంగా చెప్పండి. దాని మీద ఈ దేశంలో ఈ దక్షిణ భారతదేశంలో ప్రజలను అవగాహన పరచండి, ఏం కావాలో వాళ్ళతో మాట్లాడండి. అది లేకుండా నేనేదో ఓడిపోతున్నామో నాకేదో కావాలని అదోటి ఇదోటి పెడితే ఇది పద్ధతి కాదు. ఇప్పటికే నష్టపోతున్నారు. దీపక్ రెడ్డి గారు, సార్ మీరు అధికార పక్షంలో ఉన్నారు అంటే అసలు ఈ ప్రాసెస్ ఇది ఒక్కటే కాదు సార్. ఇప్పుడు కులగన్న చేస్తారు, లేదా పక్కకు పెడదాం, కనీసం సెన్సస్ అయితే చేయాలి. డీలిమిటేషన్ రాష్ట్ర యూనిట్గా తగ్గించినా పెంచకపోయినా అది జరగాలి. విమెన్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కావాలి. 2029 ఎలక్షన్ 26కి ఇది జరగాల్సిన అవసరం ఉన్నది. అంటే అసలు ఇంతవరకు సెన్సస్ దేని మీద కూడా స్పష్టత లేదు. దీపక్ రెడ్డి గారు, మీరు కూటమిలో ఉంటే ఉండొచ్చు, కానీ 4 ఏళ్ళు అయిపోయింది కరోనా వెళ్ళి, 10 ఏళ్ళకి ఒకసారి మ్యాండేటరీగా జరుగుతూ వచ్చింది. మొన్న 2021లో కరోనా కారణంగా జరగల. ఇప్పుడన్నా జరుగుద్దా, ఏం చేయబోతున్నారు అన్నది బ్లాంక్ ఉంటే మరి ఎవరికి తోచింది వాళ్ళు రాసుకుంటారు కదా దీపక్ రెడ్డి గారు దాని మీద. ముందు మన కొత్త ఎమ్మెల్సీ గారికి బెస్ట్ విషెస్ చెప్తున్నానండి. యాక్చువల్ గా మీరు చూస్తే కొన్ని నెలల క్రితమే ఈ సమస్య పైన చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి సౌత్ లో ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో డెమోగ్రాఫిక్స్ మనం దెబ్బతింటున్నాము అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి అలర్ట్ చేయడం జరిగింది. సో అప్పుడు స్టాలిన్ గారు జోక్స్ చేశారండి అటు సైడ్ నుంచి. మళ్ళా ఇప్పుడు చూస్తే రీసెంట్ గా ఒక పెళ్లికి పోయి స్టాలిన్ గారు దీవిచ్చి అర్జెంట్ గా మీరు పిల్లలు కానండి అని అన్నారు. సో దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ దట్ లీడర్షిప్. కానీ నిన్న బాధాకరం ఏంది అని అంటే ఆ ప్లాట్ఫామ్ మీద పోయిన వాళ్ళందరూ కేవలం స్టాలిన్ ట్రాప్ లో పడి రేపు రాబోయే ఎలక్షన్ లో ఆయనకు బెనిఫిట్ చేసే విధంగా ఉందే గాని, నేను సింపుల్ ప్రశ్న నేను ఒకటి అడుగుతాను. గత 3-4 నెలల్లో లేనిపోని కొట్లాటలన్నీ బీజేపీతో పెట్టుకొని లేని సమస్యలు బీజేపీ రైవల్ పార్టీ తమిళనాడులో దీపక్ రెడ్డి గారు కదా, ఇది ఒక్కటి మీరు లేని సమస్యలు సృష్టించుకొని ప్రతిరోజు వాళ్ళతో తగు పెట్టుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి మీకు జస్టిస్ వస్తుందా అండి? సో వాళ్ళతో కలిస్తే ఏమన్నా జరిగే మంచి కూడా జరగదు. అంటే రాజీ పడాలంటారా, సాగిల పడాలంటారా? రాజీ పడమన వల్ల లిటికెంట్స్, ప్రాబ్లం క్రియేటర్స్ ఎవరి వల్ల పని కాదో లౌకికం, రాజకీయ లౌకికం ఉండి అటువంటి వాళ్ళతో కలిస్తే మన జరిగే పని జరగదు. జరిగే విధంగా చేయించుకోవాలి. నేను అక్కడ ఉండేది ఎవరండి? బేసిక్ గా ఇండియా ఎకో సిస్టమ్, ఇండియా అలయన్స్ లో ఉండేవాళ్ళు. దానికి మాకు ఏ విధమైన సంబంధం ఉంది చెప్పండి? ఆంధ్రప్రదేశ్ లో మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ చనిపోయి 10 సంవత్సరాలు దాటిపోయింది, ఇంకా కాంగ్రెస్ పార్టీ అనేది లేదు. సో ఆ ఎకో సిస్టమ్ తో మాకు ఏ విధమైన సంబంధం లేదు. సో నేను చెప్పేది ఏంది అని అంటే, సరే పోనీ ఇంత జరుగుతా ఉంది కదా, నేషనల్ లెవెల్లో ఇది మా పాలసీ అని కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అనౌన్స్మెంట్ చేసిందా? ఇప్పుడు అదన్నా చేస్తుండాలి కదా. ఈ రోజు బీజేపీ అయితే ఏమి చెప్పలేదు, మీరు అటాక్ లో పోతున్నారు. సో బీజేపీ చెప్పని దాని మీద మీరు అటాక్ లో పోయిన కాంగ్రెస్ పార్టీ నేషనల్ వైజ్ మాది ఇది పాలసీ అని వాళ్ళు చెప్పి అంటారండి. డీలిమిటేషన్ మీద పాలసీనా? అంతే కదండి, చెప్పాలి కదా. నార్త్ లో కాంగ్రెస్ కి అసలు ఇప్పుడు బేసే లేదు. ఉండేది సౌత్ లో తెలంగాణ అండ్ కర్ణాటక. ఇటువంటి 2 రాష్ట్రాల్లో సౌత్ లో ఇంత ఇంపార్టెంట్ పొజిషన్ లో ఉన్న కాంగ్రెస్ ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చిండొచ్చు కదా, ఇది నేషనల్ లెవెల్లో. మీరు చాలా సీనియర్ పొలిటీషియన్. అంటే పార్టీలు ఏది చేసినా రాజకీయం తప్పితే ఇప్పుడు ఇక్కడ ఒక పాలసీ జనాభా ప్రాతిపదికన ఈ రాష్ట్రం, నిందా చెప్పాను, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు దాన్ని సవరించారు, వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రాలు నష్టపోకూడదు, వీళ్ళు నిజంగా ఫ్యామిలీ ప్లానింగ్ పాటించారు. 2001లో వాజ్పేయి గారు హయాంలో చేశారు. అది చేయటానికి కూడా మళ్ళా కాంగ్రెస్ స్టాండ్ ఏంటి, బీజేపీ వాళ్ళకి రాజకీయంగా లాభమా నష్టం, ఇదే గొడవ సార్. దీపక్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఆ మీటింగ్ పెట్టి మాకు ఇది కావాలా అని చెప్పి, లేకపోతే వేరే వాళ్ళని తప్పు మనం పడుతున్నప్పుడు మా స్టాండ్ ఇది, మాకు ఇది చేయండి అని చెప్పి అఫీషియల్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వటం తప్ప అండి? మీరు చెప్పండి. ఎందుకు అని అంటే, మీరు గతంలో ఇదే పక్కన ఉండే కర్ణాటకలోనే ఈ ఫ్రీ బస్ అనౌన్స్ చేసినప్పుడు ఖార్గే గారు ఢిల్లీ నుంచి మాకు చెప్పలేదు అని చెప్పి వీళ్ళని నేను తిట్టినాను అని చెప్పి అనే ఇన్సిడెంట్ మనం చూసాం కదా. అంటే స్టేట్ లో జరిగేది, సెంటర్ లో జరిగేది కాంగ్రెస్ పార్టీలోనే. అందుకని ఇప్పుడు కూడా ఆ డిఎంకే ట్రాప్ లో పడకుండా
చేసే విధంగా చేస్తూ మన రైట్స్ ప్రొటెక్ట్ చేసుకోవటం అనేది కరెక్ట్ అప్రోచ్ అని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ తరఫున మాత్రం క్రిస్టల్ క్లియర్ గా చెప్తాను. రైట్ దయాకర్ గారు, ఇక్కడ అసలు మీకు నేషనల్ విషయంగా జాతీయ స్థాయిలో ఒక స్టాండ్ లేదు దీని మీద. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, మేము అధిష్టానం నుంచి అనుమతి తీసుకొని వెళ్తామని చెప్పారు. అది న్యాచురల్గా డిఎంకి ఎవరు పిలిచినా హైకమాండ్ అనుమతి తీసుకోవటం తప్పులేదు. కానీ దేశవ్యాప్తంగా ఇదే స్టాండ్ మీద ఉందా కాంగ్రెస్ అని దీపక్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ వేశారు, ఏం చెప్తారు? ఇప్పుడు రెడ్డి గారు అట్లా అనడంలో అర్థం ఉంది, కానీ ఇప్పుడు మా పార్టీ చూడండి, ఇప్పుడు కర్ణాటక శాఖ ప్రెసిడెంట్, డిప్యూటీ సీఎం, ఇక్కడ పిసిసి సీఎం, అక్కడ వారికి షర్మిల గారికి కూడా లెటర్ పోయింది. తర్వాత అక్కడ పిసిసిలు అందరు కూడా పాల్గొన్నారు. ఇక్కడ కేరళ, తమిళనాడు అందరూ వచ్చారు, ఒడిశా కూడా. అంటే ఇప్పుడు ఇది రీజనల్ ఇష్యూ. ఇది ఉత్తరప్రదేశ్ ఆయన వచ్చి నేషనల్ పాలసీ మీదనో లేకపోతే ఇట్లా దాని మీదనో మాట్లాడలేరు. కానీ నేషనల్ పాలసీ అంటే సౌత్ రీజనల్ సమస్య కాబట్టి రీజనల్ పార్టీ లేని డిపార్ట్మెంట్స్ అన్ని కూడా అంటే టిపిసిసి కానీ కేపిసిసి కానీ అందరు ఇన్వాల్వ్ అయ్యిండ్రు. కానీ ఎక్కడ ఉన్న రీజనల్ పార్టీస్ అన్ని కూడా అయినాయి, కానీ మన ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ కాదు. అంటే ఏంది వాళ్ళ కూటమి ఇప్పుడు బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాశారని విన్నా నేను, ప్రధానికి మాకు అన్యాయం చూడండి చూడాలి. కానీ అంటే బీజేపీ క్లోన్ లాగానే ఉన్నారు. రేపు సౌత్ కు నష్టం వస్తే దాంట్లో వాళ్ళు కూడా నష్టపోతారు కదా. అయినా సరే నష్టపోతే పోతాం. ఏంటంటే మాకు మోడీ గారు కావాలి. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏం తేడా ఉండదు, కానీ అది వాళ్ళ పొలిటికల్ పాలసీ కావచ్చు కాక. బట్ ఇక్కడ సదరన్ రీజియన్ కు సంబంధించిన అంశంగా కాంగ్రెస్ రీజనల్ ఏవైతే కమిటీస్ ఉంటే అవన్నీ రెస్పాండ్ అయినాయి. అక్కడ ఉన్న పిసిసిలు, సిఎల్పీలు అందరూ కూడా పార్టిసిపేట్ చేసిండ్రు. అది ఈ రోజు రేపు ఎల్లుండి జరగబోయే వాటిల్లో కూడా అవి నోట్స్ ఇస్తారు, ఏఐసిసికి ఇస్తారు. సీతారాం నాయక్ గారు కూడా ఒక మాట అన్నారు మిమ్మల్ని, అసలు ఏం కావాలో అడగలేదు వీళ్ళెవరు దక్షిణాది రాష్ట్రాలు, ఈ 129 తోటి 75 ఏళ్ళు నడిపారు. ఆయనకు మేము చెప్పింది అర్థం కాలే పెద్ద ఆయనకు, కానీ తగ్గిస్తే మిమ్మల్ని కోసేస్తామన్నది ఆ మీటింగ్. అది అర్థం చేసుకోండి. ఒకవేళ సౌత్ గనక తగ్గితే మిమ్మల్ని రాజకీయంగా నష్టం చేసే మీరు చేసే కుట్రలకు మీకు రాజకీయంగా నష్టం అంటే తప్పు. మీరు చెప్పేది 543లో 129 ఉంటే 70 ఏళ్లలో అప్పుడు నరకండి, ఇప్పుడు పెరుగుదే నరుకుతారో కానీ చెప్పండి, స్పష్టంగా చెప్పమంటున్నాం. ఇప్పుడు 888 మీ అయితే ఏమైతే అట్లయిన గవర్నమెంట్ అక్కడ నుంచే ఫామ్ అవుతుంది. నువ్వు వేయకున్న గవర్నమెంట్ అక్కడ నుంచే ఫామ్ దాన్ని చెప్పండి భయ్, దాన్ని ఎట్లా అడ్డుకుంటారు, ఏం చేయాలనేది పెట్టండి ప్రజల ముందు. నేనేమంటున్నా, పెట్టాల్సిన మీరు పెట్టరు కాబట్టి పెట్టే కంటే ముందు మేమే పంచాయతీ పెడితే అదైనా తొలగించుకొని ఏమైనా పెడతారని. ఇట్లా కూడా పెట్టకపోతే మీరు సౌత్ లో పక్కన పెట్టండి, ఎట్లాగో నార్త్ లో తగ్గిపోతున్నారు. సౌత్ లో మీకు ఇక అసలు రాజకీయంగా మీకు అవకాశాలే లేకుండా ప్రజలు చేస్తారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మన చేతిలో అధికారం ఉన్నప్పుడు అధికారాన్ని ప్రజలకు ఎట్లా పంచుతున్నాం అనేది చూస్తారు తప్పితే నా చేతిలో అధికారం ఉంది కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అని చెప్పి మోదీ గారు అనుకుంటే ప్రజలు ఇష్టం వచ్చినట్టు ప్రజలు చేస్తారు. రైట్ దయాకర్ గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. దేవిప్రసాద్ గారు, అంటే దీని మీద ఒక కార్యాచరణ, ఇప్పుడు ఒక ప్రాంతీయ అస్తిత్వం, ప్రాంతీయ అంశాల మీద పుట్టిన పార్టీ బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో సరే ఒక ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ఇలాంటి ఇష్యూ నిజంగా బలం పూనుకోవటానికి మీ పార్టీగా కూడా ఉపయోగపడే అంశం ముందుకెళ్తారా? డెఫినెట్ గా ఇప్పుడు మేము ఏదైతే భావిస్తున్నామో, మా సీతారాం నాయక్ గారు చెప్తున్నారు స్పష్టత లేదని, కానీ ఆ మీటింగ్ లో చాలా స్పష్టత ఇచ్చినాం. ఏం స్పష్టత ఇచ్చినాం? ఇలా కేవలం మేము కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల అమలు చేసినందుకు మేము పనిషబుల్ అవుతున్నాం. ఈ పనిష్మెంట్ మాకెందుకు, కాబట్టి మిగతా క్రైటీరియాలు కూడా ఆలోచించండి అంటున్నాం. ఇప్పుడు ఏం మా మీద రాజకీయపరమైన యుద్ధం ప్రకటించలేదండి. ఇప్పటికే ఇంతకు దీపక్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఆయన వాళ్ళ మీద యుద్ధం మేమేం ప్రకటించలేదు. ఎవరు ఆ సమావేశం వల్ల ఏమన్నారు, ఈ విషయాలన్నీ కూడా ప్రధానమంత్రికి నివేదిద్దామని ప్రపోజల్ కూడా పెట్టింది దేశం నుంచి. అందరూ పోయి ప్రధానమంత్రికి వినతి పత్రం ఇవ్వాలి, ఈ ఇష్యూస్ ఫోకస్ మీదకి తీసుకురావాలి. కాబట్టి డెఫినెట్ గా ఇలా దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన ఉంది, ఆవేదన ఉంది. ఇంతకుముందు మా సీతారాం నాయక్ గారు చెప్పినట్టే గతం నుంచి కూడా చాలా నష్టపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క పంపిణీ మనీ పంపింగ్ లో కూడా చాలా అన్యాయాలు జరుగుతా ఉన్నాయి.
వీటిలో దృష్టిలో పెట్టుకొని మాకు అవసరమైనటువంటి సీట్లు ఇంకా తగ్గితే మేము ఇంకా మైనార్టీగా పడిపోతాం, మా మైనార్టీ సమస్యలు మీరు పట్టించుకోరు, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మా స్టేటస్ కరెక్ట్ ఉండాలనే దానిలో మేము చాలా స్పష్టంగా ఉన్నామండి. ఇలా మాకు అర్థం కాదు, సింపుల్ ఇష్యూ ఇది. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ చెప్పాల్సింది ఏంటంటే ఈ విషయం ఇన్ని 13-14 పార్టీలు, 4 సీఎంలు, ఇంకొకరు వీళ్ళందరూ వచ్చారు. మా సీతారాం నాయక్ గారు అంటున్నారు ఎవరో సార్ మాట్లాడితే అది స్టేట్మెంట్ అనొచ్చు, పొలిటికల్ స్టేట్మెంట్, అందరు కలిసి దొంగలు కూర్చున్నారని కూడా అన్నారు. మరి ప్రధానమంత్రి గజ దొంగ అయితే ముఖ్యమంత్రి దొంగ అవుతాడు, అంతే కదా. మన పరిపాలనలో అందరు దొంగలే అయితే పార్లమెంట్ లో ఎవరు ఉంటారండి? గజ దొంగలు దొంగలే ఉంటారు. కాబట్టి నేను ఏమంటున్నా, ఇటువంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ మాని అసలు వీళ్ళ ఆవేదన ఏంది, ఎందుకు వచ్చింది, ఏంది అని ఆలోచించి డెఫినెట్ గా మీ చేతిలో ఉంది, ఏం చేయాలనుకుంటే అని చేస్తారు, ఏం కార్యాచరణ చేయాలో నేను చేస్తాను. రైట్ సార్. పుల్లారావు ఇక్కడ ఇప్పుడు సౌత్ నార్త్ ఇందాక దయాకర్ గారు కూడా ఉన్నారు, ఈ పోలరైజేషన్ ఆపితే ఆగేది కూడా కాదు సార్, మనకు కనపడుతుంది. అంకెలు రాజకీయ నాయకులు మాట్లాడటం కాదు, సోషల్ మీడియాలో అంకెలతో సహా నమ్మదగ్గర రిలయబుల్ సోర్సెస్ నుంచి బడ్జెట్ అంకెలు తీసుకొని చెప్తున్నారు. తమిళనాడుకి రూపాయలు 29 పైసలు వస్తుంది, లేకపోతే తెలంగాణకి 41 పైసలు వస్తుంది, కర్ణాటకకి 14 పైసలు వెళ్తా ఉంది, కేరళకి 62 పైసలు వెళ్తా ఉన్నాయి, యూపీకి ఏమో ₹2.73 వెళ్తా ఉన్నాయి. కాదు సార్, ఇవన్నీ చర్చ జరుగుతున్నప్పుడు డబ్బులు పన్ను వసూలు చేసేది ఎక్కడ, జీడిపిలో హైయెస్ట్ కంట్రిబ్యూషన్ ఇక్కడ, డబ్బులు రావట్లేదు, రాజకీయ ప్రాతినిధ్యం కూడా లేకుండా పోతున్నారంటే న్యాచురల్గానే వ్యతిరేకత పెరుగుతుంది కదా. మనకు అన్యాయం జరుగుతున్న భావన పెరగటం మంచిదే. పుల్లారావు గారు ఏం చెప్తారు? ఒకటి ఫైనాన్స్ విషయంలో ఒకటి మనం మర్చిపోకూడదు. ఫైనాన్స్ కమిషన్ 2011 పాపులేషన్ మీద వెళ్తాం, లేటెస్ట్ పాపులేషన్ మీద వెళ్తలేదు. అంతేగా న్యాయం జరుగుతా ఉన్నది, అది మర్చిపోకూడదు. మనం పాత పాపులేషన్ తీసుకున్నారు, ఎన్నో సంవత్సరాలు 1971 సెన్సస్ చేశారు, 30 సంవత్సరాలు. ఫైనాన్స్ కమిషన్ ద్వారా అలాట్మెంట్ జరుగుతుంది, అది చాలా మంచి సిస్టమ్ తో జరుగుతుంది. తర్వాత బాంబేలో లక్షల కంపెనీలు రిజిస్టర్ అవి ఉన్నారు, బాంబే సిటీలో. వాళ్ళ యాక్టివిటీస్ దేశం అంతా ఉన్నాయి, సిమెంట్ ఫ్యాక్టరీ 3 రాష్ట్రాల్లో ఉన్నాయి. అంటే ఇచ్చినట్టు లెక్క ట్యాక్స్ కట్, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే తర్వాత సెంటర్ కి ఈ డీలిమిటేషన్ వేరే విషయం, ఈ ఫైనాన్స్ ది ఎక్కువ పెడుతున్నా తక్కువ, ఇట్స్ నాట్ ఇట్స్ చైల్డిష్. సార్ ఇప్పుడు ఇది మీ అంత లోతుగా అందరూ ఆలోచించలేరు కదా పుల్లారావు గారు, ఆ పాయింట్ వెళ్తుందని చెప్తున్నాను నేను. అందువల్ల ఇది కరెక్ట్ ఆర్గ్యుమెంట్ కాదు. డీలిమిటేషన్ ఇష్యూ చాలా ఫాస్ట్ గా దేశం ఇమాజినేషన్ లో వచ్చింది. ఇమాజిన్ ఇప్పుడు ఛాలెంజ్గా వెళ్ళి బీజేపీకి నరేంద్ర మోడీ గారికి ఎలా స్వాగతిస్తారు మనం ఎదురు చూడాలి. రైట్ సార్, టైం తక్కువ. ఆఖరిగా సీతారాం నాయక్ గారు, ఈ ఒకటే కాదు, ఇప్పుడు బుల్లెట్ రైలు ప్రారంభమైన బాంబే అహ్మదాబాద్ మధ్య, రేపు పొద్దున ఏదో హైపర్ లూప్ వచ్చినా అక్కడే, ఏ డెవలప్మెంట్ వచ్చినా అక్కడ అన్న చర్చ కూడా పెరుగుతుంది సార్ దేశంలో. ఫ్యాక్టరీలన్నీ అహ్మదాబాద్ పోతున్నాయి. ఇవి మంచిదా? ఈ రాష్ట్రాలకు న్యాయం చేయకుండా మీరు పార్లమెంట్లో ఉన్నారు, అధికార పక్షంలో ఉన్నారు, దక్షిణాదిలో ఎదగాలని కోరుకుంటూ ఉన్నారు, ఇక్కడ కట్ చేస్తే వచ్చే లాభం ఏంటి సార్? రాష్ట్రాలను వివక్ష చూపి ఆయన అభివృద్ధికి ఏదైనా చేస్తే అది ఎవరికైనా దాన్ని సమ్మతించినటువంటి విషయం ఏది. కానీ నాకు తెలిసి ఒక తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డది, మీరు ఒకసారి ఆలోచించండి సార్. ఎందుకంటే రాష్ట్రాలు బాగుపడితే దేశం బాగుపడుతుంది అని 10 ప్రాజెక్ట్స్ వచ్చినాయి 9 ఏళ్లలో. ఏ ప్రాజెక్ట్ రాలేదు చెప్పండి? ఉన్నది, వాదన ఉన్నది, ఉంటే నేను అదే అంటున్నా కదా సార్. దక్షిణాది రాష్ట్రాలు నష్టపోవాలని నేను ఇక్కడ పుట్టిన బిడ్డ నేను కోరుకోలేను, కాదంటే ఏ స్థాయికైనా తెగించగలుగుతాం. కానీ మీరు మాట్లాడే విధానం, అక్కడ చేసే పని, 75 సంవత్సరంలో మీరు నోరు మూసుకొని వాళ్ళతో పొత్తుండి ఇవాళ స్టాలిన్ గారు లేసి అది అవుతుంది ఇది అవుతుంది అంటే ఎట్లా అని అడుగుతున్నా నేను. దానికి ఏదో సమాధానం చెప్పి రాండి బయటికి, అందరు సహకరిస్తారు. మీరే పిలవండి, అందరూ వస్తారు. టైం అయిపోయింది. ఏదేమైనా డీలిమిటేషన్ మీద క్రమంగా దీని మీద పార్టీలను ఏకమవుతా ఉన్నాయి. జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున దీని మీద చర్చ జరుగుతుంది. అయితే పార్టీలకు జాతీయ స్థాయిలో ఒక విధానం లేకపోయినా దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా జనాభా నియంత్రించే రాష్ట్రాలు నష్టపోతున్న మాట అయితే వాస్తవం. దీని మీద ఒక నిర్ణయం తీసుకున్నంత వరకు ఇది పూర్తిగా అన్యాయం జరిగినట్టుగానే భావించేటువంటి పరిస్థితి. ఏం జరుగుతుందో చూద్దాం. చర్చలో పాల్గొన్న దీపక్ రెడ్డి గారికి, అద్దంకి దయాకర్ గారికి, అలాగే సీతారాం నాయక్ గారికి, దేవిప్రసాద్ గారికి, పంటపాటి పుల్లారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.